ధ్యానం నేర్చుకోవాలంటే గురువుని ఆశ్రయించవలసిందే, ఖచ్చితంగా ఆశ్రయించవలసిందండి. అది ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, మరి క్లాస్కి వెళ్ళారు కదా, ఇది అంతే తల్లి, ఆశ్రయించాల్సిందే. అయితే దీనిలో మొట్టమొదటిగా మన మనోవృత్తులు అణిచివేయాలి, ప్లస్ నాడీ వ్యవస్థని ఒకటిగా మార్చుకోగలగాలి, షట్చక్రాలని భేదన చేయాలి, కొండలిని జాగృతం చేసుకోవాలి, సహస్రంకి ప్రయాణం చేయాలి. ఇవన్నీ చేయాలంటే ముందు ప్రాణాయామం నేర్చుకోవాలి. ఆ ప్రాణాయామం వివిధ రకాలుగా ఉంటుంది. ఆ ప్రాణాయామం నేర్చుకుంటూ తను ఒకటి అడుగు వేస్తూ ఎప్పుడైతే ధ్యాన నిమగ్నుడై ఉన్నాడో ప్రశాంతత, ఆరోగ్యము, సౌభాగ్యము అన్నీ ఆ వ్యక్తికి లభిస్తాయి. అందుకని మరి మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి యోగా అనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వందల దేశాలలో ఇవాళ యోగాని పాటించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ అమృతమైన రుచిని యోగా ద్వారా అంటే ధ్యానం ద్వారానే ఎవరికైనా లభిస్తుంది. ఆ ధ్యాన మార్గంలో వెళ్ళినప్పుడు కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యం సమకూరుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం ప్రశాంత వాతావరణానికి నిమగ్నం అవుతుంది. తన నడవడిక, తన ప్రవర్తన, తన ఆలోచనలు, తన దిశానిర్దేశము, తన ఆచరణ అన్నీ కూడా క్రమబద్ధీకరించుకుంటారు. సమయానికి లేవటము, 4 గంటలకల్లా ఎట్టి పరిస్థితిలో నిద్ర లేవాలి. 4 గంటల మీద మంచం మీద ఉంటే కనుక వాడు గృహానికి కాదు మా దేశానికే బరువువారు అండి. ఒకప్పుడు ఆ విధంగానే వ్యవహారస్థలు నడిచేది. మీరు అంతమంది తల్లి, బంగారు తల్లి, మీ చిన్నది, మీరు ఇప్పుడు చక్కగా ఉన్నారు కదా, ఒక్క వారం రోజుల పాటు రాత్రిపూట సమయాన్ని తగ్గించుకొని 4 గంటలు లేయటం అలవాటు చేసుకోండి. ప్రకృతి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ఆక్సిజన్ ఎంత శరీరానికి చక్కగా అందుతుందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసుకోండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత చైతన్యవంతంగా ఉంటారో. ఈ చైతన్యము తగ్గదండి. ఇప్పుడు నేను 23వ సంవత్సరం నేను ఆధ్యాత్మిక దాంట్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు 50 కూడా వచ్చినాయి. మరి 23కి 51 నేను ఇది ఉత్సాహంతో ఎక్కడ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే పరిస్థితి కనబడుతుందా, ఇంకా సాధిస్తానికి గట్టిగా వెళ్ళాలి అంటే